అందరికీ నమస్కారం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యాయోగంలో 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. అర్జున, నీవు నాయందు మనసు కలిగి ఉండి నాయందు భక్తి కలిగి ఉండి నన్నే పూజిస్తూ నాకే నమస్కరిస్తూ ఉండు. నీవు ఈ ప్రకారంగా నీ మనసును నాకు అర్పించి నన్ను శరణు కోరితే నిశ్చయంగా నన్నే పొందుతావు అని పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు పరమాత్మ. మనం ఏం చేయాలి అనే విషయాన్ని విపులంగా చెప్తున్నాడు. ఈ శ్లోకం ఒక్క అర్జునుడికే కాదు, ఈ అనంత విశ్వంలో ఉన్న మానవులందరికీ సంబంధించింది అని అర్థం చేసుకోవాలి. ముందుగా నీ మనసు నాయందు నిలుపు. నా మీద అనన్య భక్తి కలిగి ఉండు. అది సకామ భక్తి కానీ నిష్కామ భక్తి కానీ ముందు ఏదో ఒక భక్తి కలిగి ఉండు. నన్నే పూజించు, నాకే నమస్కారం చెయ్యి. నీ మనసును నాయందు లగ్నం చెయ్యి. నీలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి నన్నే పరమగతిగా భావించు. అప్పుడే నన్ను పొందగలవు. దీనికంతా కావాల్సింది ఏకాగ్రత, నిశ్చలమైన భక్తి, నిష్కామ కర్మ, నిరంతర సాధన, త్రికరణ శుద్ధిగా పరమాత్మను ధ్యానించడం. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, మనం ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నాం. ఈ ప్రపంచంలోని వస్తువులు మనల్ని మోహంలో పడేస్తుంటాయి. వాటి మీదకి మన మనసును ఆకర్షిస్తుంటాయి. వాటి మీద కోరిక కలిగేటట్టు చేస్తుంటాయి. ఇదే మాయ. ఈ మాయలో పడని వారు ఉండరు. కాబట్టి మనసును దారి మళ్లించి పరమాత్మ వైపుకు తిప్పాలి. అది చాలా కష్టం. కేవలం సాధన, అభ్యాసం, అనన్య భక్తి వలననే సాధ్యమవుతుంది. దీనికి మనం చేయాల్సింది నిరంతరం పరమాత్మ గురించి చింతన చేయడం, పరమాత్మ కథలు వినడం, వాటి గురించి ఒకరితో ఒకరు ముచ్చటించుకోవడం, అనవసరమైన విషయాలు మాట్లాడకపోవడం, చేసే పని, ఆలోచన, మాట్లాడే మాట పరమాత్మ గురించే అయి ఉండాలి. దీనినే సత్సంగం అని అంటారు. కాబట్టి సాధకుడు తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి. నా మనసు దేని మీదకి పోతూ ఉంది? దేని గురించి ఆలోచిస్తూ ఉంది? దృశ్య వస్తువుల మీద లేక పరమాత్మ మీద? నాకు దేని మీద భక్తి ఉంది? కనపడే దృశ్యము మీద లేక కనపడని లోపల ఉన్న పరమాత్మ మీద? నేను దేనిని ఆరాధిస్తున్నాను? అశాశ్వతములైన ధనం, ఆస్తిపాస్తులు, భార్య బిడ్డలు, బంధువులనా లేక శాశ్వత సుఖాన్నిచ్చే పరమాత్మనా? నేను ఎవరికి నమస్కారం చేస్తున్నాను? గుడిలో కనపడే విగ్రహానికా లేక ఆ విగ్రహంలో అంతర్లీనంగా ఉన్న పరమాత్మకా? నేను దేని యందు ఆసక్తిగా ఉన్నాను? బయట కనపడే దృశ్యాల మీదనా లేక అంతర్లీనంగా ఉన్న పరమాత్మ మీదనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి వారు చెప్పుకోవాలి. ఇవన్నీ పరమాత్మకు పాజిటివ్గా ఉంటే పర్లేదు, నెగిటివ్గా ఉంటే సాధన, అభ్యాసం అవసరం. అప్పుడే మోక్ష మార్గంలో ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది. చివరకు నన్నే చేరుకుంటారు.